నమస్తే. ఏప్రిల్ మంత్లో మిథున రాశి వారికి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. ఇందులో ఉన్న ఫస్ట్ నక్షత్రాలు కనుక చూస్తే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2 పాదాలు అంతా ఈ రాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూస్తే వీళ్ళకి కా కి కు ఖం జ్ఞ ఛ కే కోహ అన్న లెటర్స్ అంతా కూడా ఈ మిథున రాశిలో ఉంటారు. ఈ మాసంలో 4 యొక్క గ్రహాలు మారుతూ ఉన్నాయి. అవి సూర్యుడు, కుజుడు, వీళ్ళిద్దరితో పాటు గురుడు, శుక్రుడు కూడా మారుతూ ఉన్నారు. 2వ తారీఖు, 14వ తారీఖు, 11వ తారీఖు, 19వ తారీఖు శుక్రుడితో కూడా మారుతూ ఉన్నారు అనమాట. ఇలా ఈ యొక్క 4 గ్రహాలు మారుతూ ఉండటం తోటి ఏం ఎలా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి అని మనం తెలుసుకుంటే, ఇందులో లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం మన మహర్షులు ఇచ్చిన ఒక పద్ధతి ప్రకారం చూస్తే వీళ్ళకి క్రియాఫలం అంటే ఈ రాశి వాళ్ళకి సూర్యుడు వల్ల చాలా చక్కగా అనుకున్న పనులన్నీ చక్కగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి చాలా బెస్ట్ గా ఉందని మనం చెప్పుకోవచ్చు. పర్టికులర్ గా వ్యాపార విషయంలో చాలా బాగుంటుంది. బిజినెస్ విషయంలో, బిజినెస్ తో పాటు ఉద్యోగంలో చాలా బాగుంటుందని మీరు గమనించాలి. తర్వాత విత్త లాభం, అనుకున్న పనులన్నింటిలో చక్కగా మిగిల్చుకుంటూ ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సౌఖ్యం, శేష సౌఖ్యం, అర్ధ ప్రాప్తి, ఓవరాల్ గా కంఫర్టబుల్ గా ఉంటుంది, ధనంగా ఉంటుంది. అయితే కుజుడు మాత్రం 10వ స్థానంలో ఉండటం తోటి పనిలో లేదంటే ప్రొఫెషన్ లో చాలా ఎక్కువగా ప్రెజర్ ఉంటుందని మీరు గమనించాలి. మనకి పనులకి 10వ స్థానంలో లేదంటే 11వ స్థానంలో అంటే ఫస్ట్ 15 రోజులు వచ్చేటప్పుడు 10వ స్థానంలో ఉండి తర్వాత 11వ స్థానంలో సూర్యుడు ఉండటంతో ఎలా ఉంటుంది? మన మహర్షుల సంస్కృతిలో ఏం చెప్తారంటే అర్ధత్య స్వకులాచార గృహే నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భక్తిచ్చ ఏకాదశగే రవి అని చెప్తారు. అంటే 11వ స్థానంలో రవి వెళ్ళటం వల్ల ఏమవుతుంది? ధనం ప్రకారంగా బాగుంటుంది. స్వకులాచార వాళ్ళ యొక్క పద్ధతులు, ఇంటికి సంబంధించిన విధి విధానాలు వాళ్ళ కులం ప్రకారం చక్కగా వస్తున్న వాటిలో పార్టీల్లోను, ఫంక్షన్స్ లోను మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉత్సాహవంతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచి భోజనాలు చేస్తూ నిత్య మాధుర్య భుక్తిచ్చ అని చెప్తూ ఉంటారు. అయితే ఈ టైంలో కుజుడు యొక్క ప్రభావంతో 10వ స్థానంలో కుజుడు ఉండటం నిత్య క్లేశ, సదా వ్యాధి, సదా భోజన దుర్బలం, సదా సంచార ఉద్యోగం, దశమస్తే ధారాసుతే భవేత్ అంటారు. అంటే ఉద్యోగంలో వీళ్ళకి బాగా హడావుడిగా ఉండటం, ఇటు అటు తిరగటము, తర్వాత భోజనాలు టయానికి చేయకుండా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి సపరేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని గమనించాలి. వీటితో పాటు శుక్రుడు వీళ్ళకి 12వ స్థానంలో ఉండటం తోటి ఇది కొంచెం మిక్స్డ్ గా ఉండే పాయింట్ అని మనం గమనించాలి. ఏ విధంగా అంటే వీళ్ళకి కుష్యాది సర్వ విఘ్నం చ అంటే ఏదైనా కనుక ఎఫర్ట్ పెడితే దాంట్లో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మహాభయం, ఏదో భయంగా కొలిపే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఉద్యోగంలో చాలా బాగుంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న